ఫాదర్స్ డే సందర్భంగా విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘం నందు సమాజంలో విశిష్ట సేవలందిస్తున్న తండ్రులకు సత్కారాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సృష్టిలో మనకు జన్మనిచ్చిన తల్లి తర్వాత ద్వితీయ స్థానంలో తండ్రి ఉంటారని, మనకు నడక నడవడిక సమాజంలో ఎలా జీవించాలనే అంశాలపై ఒక గురువుగా, ఒక స్నేహితుడిగా బిడ్డలకు మార్గదర్శకంగా నిలుస్తాడని, దండించే విషయంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తాడని, పిల్లలు అడిగిన ప్రతి కోరికను తీర్చడానికి తన వంతు కృషి చేస్తాడని, తన కోసం కాకుండా పిల్లల కోసం తండ్రులు పరితపిస్తారని, మంచి తండ్రులుగా ఉన్నప్పుడే సమాజానికి మంచి పిల్లలను అందివ్వగలమని పేర్కొంటూ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమ నిర్వాహకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో ఆదర్శమైన తండ్రులుగా పిల్లలను తీర్చిదిద్దిన జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బొబిలిశెట్టి కనకరాజు, మానవతా సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, విశ్రాంత తెలుగు అధ్యాపకులు కలిగొట్ల గోపాల్ శర్మ, త్యాగరాజ భక్త సభ నిర్వాహకులు కార్మూరి నరసింహమూర్తి, చిన్మయి మిషన్ కోశాధికారి గ్రంథి కుమార్ వెంకటేశ్వర వరప్రసాద్, పట్టణ ప్రముఖులు నున్న అంజుబాబులను ఈ సందర్భంగా సత్కరించుకున్నామని తెలిపారు. అనంతరం సత్కార గ్రహీతలు బొబిలిశెట్టి కనకరాజు, నున్న అంజుబాబు, కలిగొట్ల గోపాల్ శర్మలు తండ్రుల బాధ్యతలను తెలియజేస్తూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఉపాధ్యక్షులు ఇందుకూరి శివాజీ వర్మ, వెన్నెల శ్రీనివాస్, బొబిలిశెట్టి శ్రీకాంత్, అక్షంతల దుర్గాప్రసాద్, మండవల్లి నవీన్, తటవర్తి శ్రీహర్ష, సబ్బిశెట్టి శివకుమార్, నూలి రాజశేఖర్, పెరుమాళ మణికాంతులు పాల్గొన్నారు. ప్రపంచ తండ్రుల ఫాదర్స్ డే మరి మనకు సృష్టిలో జన్మనిచ్చినటువంటి భగవంతుని తర్వాత ప్రథమ స్థానం మరి మాతృదేవత మన తల్లి, తర్వాత రెండో స్థానం తండ్రిది. ఎందుకంటే మనకి మరి జన్మనిచ్చినటువంటి తల్లి తర్వాత అంతటి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరంటే తండ్రి. మనకి నడక మరి జీవితంలో ఎలా పయనించాలి, సమాజంలో ఎలా బతకాలి, ఎలాగా కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇవన్నీ కూడా మనం నేర్చుకునేది తండ్రి దగ్గర నుంచే. ఒక తండ్రి ఒక స్నేహితుడు, ఒక తండ్రి ఒక గురువు, ఒక మాస్టర్. అలాగే మనం సమాజంలో ఏ రకంగా కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, ఇతర రంగాల్లో మరి ఏ పని నేర్చుకోవాలన్నా సరే ప్రధానంగా ఎక్కువ శాతం మనం తండ్రి దగ్గరే నేర్చుకోవడం జరుగుతుంది. అటువంటి తండ్రుల దినోత్సవాన్ని సందర్భంగా ఈరోజు విజ్ఞాన వేదిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్యవైశ్య వర్తక సంఘ యువజన సంఘ భవనంలో ఈరోజు మరి తండ్రితో సమానమైనటువంటి పెద్దలను గౌరవించుకోవడం జరుగుతుంది. అందులో ప్రధానంగా భీమవరపట్నానికి చెందినటువంటి పట్టణ ప్రముఖులు మరి యువత ఇవాళ పెద్దలను గౌరవించుకుని, పూర్వం ఏదైతే సాంప్రదాయం తల్లిదండ్రులు గౌరవించుకుంటాం, కుటుంబ పెద్దలని, తాతలని, అమ్మమ్మల్ని వీళ్ళందరినీ గౌరవించుకునే సాంప్రదాయంలో కొంచెం వెనకబడతనంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా వారికి తెలియజేసేది అంటే పెద్దల పట్ల మన అంకిత భావం ఉన్నట్టు అయితే మన తర్వాత తరం కూడా మన వారిని మనం చూసుకుంటూ వాళ్ళు కూడా ముందుకు సాగడం జరుగుతుంది. ఈరోజు ఈ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దినోత్సవం మరి ఈరోజు తల్లిదండ్రులు విశేష దైవాలుగా భావించాలి. ఈ రోజున తల్లిదండ్రులకి ఆదరణ కొరబడుతున్న ఈ సందర్భంలో మరి తల్లిదండ్రుల దినోత్సవం చేయడం చాలా సంతోషం. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి అని తండ్రి ఎప్పుడు కూడా కఠినంగా ఉన్నా, మాట తీరు అలా ఉన్నా లోపల ఎంతో ప్రేమ దయ కలిగి ఉంటాడు. తల్లికి తండ్రికి చాలా తేడా ఉంటుంది. తల్లి ప్రత్యక్షంగా ఎంత ప్రేమను చూపించినా తండ్రి ఆ లోపలే ఉంటుంది తప్ప పై కనిపించకుండా ఒక గాంభీర్యంగా పిల్లలు ఎక్కడ చెడిపోతారనే ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి ఆ తండ్రుల్ని తల్లుల్ని గౌరవించాలని ఈ సమాజానికి తెలియజేస్తున్న విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగటం సంతోషం. అందరికీ నమస్కారం. సందర్భంగా తండ్రులందరికీ శుభాకాంక్షలు. ఈ రోజున అల్లు శ్రీనివాస్ గారు ఫాదర్స్ డే జరుపుతూ మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు వారికి నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా తల్లి ఎంత ముఖ్యమో తండ్రి కూడా అంతే ముఖ్యం. నా జీవితంలో కూడా ఈరోజు తండ్రుల దినోత్సవం కాబట్టి నా తండ్రి గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. నేను ఆయన ఎంతో కష్టపడి నీతి నియమాలతో సంపాదించినటువంటి వ్యక్తి, ఎన్నో దాన ధర్మాలు చేసినటువంటి వ్యక్తి, మాకు ఎలా బతకాలో నేర్పినటువంటి వ్యక్తి. ఆయన ఆకలి అన్న వాళ్ళకి ఏ రోజు కూడా లేదని చెప్పలేదు. ఆయన నేర్పిన బాటలోనే మేము నడుచుకుంటున్నాము. మేము కూడా ఆ విధంగా ఆయన బాటలో నడవడానికే ప్రయత్నిస్తున్నాము. వారు కూడా ఆ బాటలోనే నడవడానికి ప్రయత్నిస్తున్నారు. తండ్రి అనేవాడు అంత ముఖ్యమైనటువంటి విషయం. మా తండ్రి మాకు ఆదర్శదాయకం. అలాగే మా పిల్లలు కూడా మమ్మల్ని ఆదర్శంగా తీసుకొని నడుస్తున్నారు. ఈ తండ్రుల దినోత్సవం సందర్భంగా
తండ్రులందరికీ నేను శుభాకాంక్షలు తెలియపరుస్తాను. దినోత్సవం సందర్భంగా భీమవరం విజ్ఞాన వేదిక కన్వీనర్ అల్లూరు శ్రీనివాస్ గారు ఇలా కొంతమంది తండ్రులని ఈవేళ సమావేశపరిచి వాళ్ళని సత్కరించడం చాలా గొప్ప విషయం. ఇది ఇందుకు శ్రీ అల్లు శ్రీనివాస్ గారికి మన మనసావాచే మా కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరలా ఉత్తరోత్తర జరపాలని ఆశిస్తూ కోరుతూ కూడా నా నమస్కారం. విజ్ఞాన వేదిక కన్వీనర్ శ్రీనివాస్ గారికి కూడా నా అభినందనలు, ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఈ సందర్భంలో ఫాదర్స్ డే సందర్భంలో మా తండ్రి గారిని గుర్తు చేసుకుంటూ వారు ఎంతో కష్టజీవి, వారి ఆదర్శంలోనే మేము నడుస్తున్నాను. అడుగుజాడలు మా నాన్నగారు అడుగుజాడల్లోనే నడుస్తున్నాను. అలాగే నా పిల్లలు కూడా నేను నాన్నగారిని ఎలా చూశానో నన్ను కూడా అలాగే చూసుకుంటున్నారు. భవిష్యత్తులో కూడా తండ్రి అడుగుజాడల్లోనే పిల్లలందరూ నడవాలని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ నాకు జరిగిన చిరు సత్కారం, ఈ సత్కారం మా నాన్నగారికి అంకితం చేసుకుంటున్నాను.